మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు. ఒలింపియాడ్లో విజయం సాధించినది స్టాండర్డ్ స్కూల్ విద్యార్థులు. శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఒలింపియాడ్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో ది స్టాండర్డ్ స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో 12 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా విద్యార్థులు విజయం సాధించడం గర్వంగా ఉందని పాఠశాల కరస్పాండెంట్ చంద్రశేఖర్ అన్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో విద్యార్థులకు ఒలింపియాడ్, నవోదయ గురుకుల లాంటి పోటీ పరీక్షలకు విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామన్నారు. మా కృషికి నేడు సాధించిన విజయం తార్కాణ అవుతుంది. ఒలింపియాడ్ పరీక్షలలో రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డులు సాధించిన విద్యార్థులు నిషికేత్, పూజశ్రీ, వినుతి, అమీనా, ఫాతిమా, చైత్ర, హేమచంద్ర, ఆయేషా, సిద్దికా, రుత్విక్ కుమార్, హార్దిక్, సాయివాస్, నసీమా, అద్విత రెడ్డి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద ఒలింపియాడ్ నిర్వహిస్తున్నటువంటి ఎస్ఆర్ఎఫ్ సంస్థ వారు నిన్న అవార్డ్స్ ప్రదానోత్సవం జరిపారు. 18వ తారీఖు మన మినిస్టర్ గారి చేతుల మీదుగా ప్రధానోత్సవం చేస్తామని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసినప్పటికీ నిన్న శాసనసభ అర్జెన్సీ వల్ల వారు లేటు అవ్వటం వల్ల వారు రాలేకపోవడం వల్ల వేరే ముఖ్య అతిథుల చేత ఇవి ప్రధానోత్సవం జరిగింది. అందులో ఈ అతిపెద్ద భారీ ఒలింపియాడ్ నిర్వహించేటువంటి ఎస్ఆర్ఎఫ్ వారు చాలా ఘనంగా మన తెలంగాణ రాష్ట్రానికే మంచి పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి మన రవీంద్ర భారతి ఆడిటోరియంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి మన పిల్లలు కూడా మన స్కూల్ తరఫున 12 మంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. దీనిలో నాతో పాటు నా స్టాఫు, నా మిత్రులు, నా కుటుంబ సభ్యులు మీన్స్ నా ఫ్యామిలీ, స్టాండర్డ్ స్కూల్ ఫ్యామిలీ, పేరెంట్స్, స్టూడెంట్స్ అండ్ మై స్టాఫ్, వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఇటువంటి ముందంజ వేసి దీన్ని ముందుకు సాగించి మేము దీనిలో అయినటువంటి పరిస్థితికి చేరుకోగలిగామని ఈరోజు ఆ సంతోషాన్ని వాళ్ళతో పాల్పంచుకోవటంలో చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా ముందు కూడా వీరందరి సహాయ సహకారాలు ఉండాలని ఆశిస్తున్నాను. ఈ 12 మంది విద్యార్థుల్లో స్టేట్ 4th ర్యాంక్ ఒకరు, ముగ్గురేమో డిస్ట్రిక్ట్ 3rd, 4th, 5th ర్యాంక్స్గా వేరే క్లాసుల నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. మిగిలిన కొంతమంది ఏమో కన్సలేషన్ ప్రైజెస్ తీసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ రానున్న రోజుల్లో ఇది నాందిగా మేము భావిస్తూ రానున్న రోజుల్లో ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్పిరిట్ ఈ విద్యార్థుల్లో పెంచాలనే సదుద్దేశంతో ముందు ఇంకా ఎన్నో జరపాలని ఆశిస్తూ మీ సహాయ సహకారాలు కోరుతూ సెలవు తీసుకుంటాం. మన పట్టణ ప్రజలకి అలాగే మన మీడియా మిత్రులకి అందరికీ కూడా శుభోదయం తెలుపుతున్నాను. ఈరోజు మాకు ప్రత్యేకించి ఇది చాలా శుభదినంగా భావిస్తున్నాము. మీ అందరూ కంగ్రాచులేట్ చేయటం, పేరెంట్స్ కూడా వచ్చి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరచటం, ఇవన్నీ కూడా మాకు ఎంతో సపోర్టివ్గా ఫీల్ అవుతున్నాం. ఈ ఎస్ఆర్ఎఫ్ ఒలింపియాడ్ అనేది గత 20 సంవత్సరాలు బట్టి మన తెలంగాణ రాష్ట్రంలో చాలా అతి భారీ ఒలింపియాడ్ నిర్వహిస్తున్నటువంటి ఒలింపియాడ్ నిర్వహించే శ్రీనివాస రామానుజ ఫౌండేషన్ అనేవారు నిర్వహిస్తున్నటువంటి ఇది ఒలింపియాడ్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డ్. ఈ అవార్డ్స్కి ఇంచుమించు నాకు తెలిసినంత వరకు నేను నిన్న గమనించిన దానిలో దగ్గర సుమారుగా ఒక 5,000 మంది స్టూడెంట్స్కి అన్ని జిల్లాల నుంచి కూడా సెలెక్ట్ చేసి వాళ్ళు అవార్డ్స్ ఇవ్వటం జరిగింది. దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉండొచ్చు ఇది చాలా అతిపెద్ద బిగ్గెస్ట్ ఒలింపియాడ్ అని ఎందుకు చెప్తున్నారు అనేది ఈ విషయంలో మీకు అర్థమై ఉండొచ్చు. ఒకటి
రెండోది ఏంటంటే ఇందులో స్టేట్ 4th ర్యాంకర్గా మా స్టూడెంటు బళ్ళారి నిషికేత్ 5th క్లాసు, అలాగే అమీనా ఫాతిమా 6th క్లాసు డిస్ట్రిక్ట్ 2గా, 5th క్లాసులోనేమో వినుతి వినుతి, అలాగే 4th క్లాసులో పూజశ్రీ, వీరు డిస్ట్రిక్ట్ ర్యాంకర్స్గా. మిగతా వారు ఒక 8 మంది స్టూడెంట్స్ గోనా చైత్ర, హేమచంద్ర, ఆయిషా సిద్దికా, రిత్విక్ కుమార్, హార్దిక్, దేవతా సాయివాసవి, నసీమా, అద్వితారెడ్డి వీళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ స్టేట్లో కన్సలేషన్ ప్రైజెస్ కింద తీసుకోవడం జరిగినది. మేము హైదరాబాద్ వెళ్ళి ఈ తీసుకుంటున్నప్పుడు ఆ స్టూడెంట్స్ వారి యొక్క ఆనందం అవన్నీ గమనించి ఇంకా మాకు నెక్స్ట్ ఇయర్కి ఇంకొద్దిగా ఎక్కువ ర్యాంకర్స్ని తయారు చేయాలనే ఒక కుతూహలంతో మేము నెక్స్ట్ ఇయర్కి సిద్ధమవుతున్నామండి. ఈ విధంగా మేము ఇంతకుముందు నేను ఈ ప్రజలకు చెప్పినట్టుగా గురుకులాలు ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్సే కాకుండా వీటికి కూడా నాంది పలుకుతూ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మొదలుపెట్టినప్పటికీ అది పూర్తి స్థాయిలో చేయలేకపోయాం కాబట్టి ఈ సంవత్సరం నుంచి ఇది కూడా పూర్తి స్థాయిలో చేస్తూ ఈ పిల్లలకి ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వటంలో మేము ముందుంటామని ఈ పట్టణ ప్రజలకి, మీడియా మిత్రులకి ఇందు మూలంగా తెలియజేయడం జరిగింది. ప్రత్యేకంగా మా స్కూల్ యందు సపోర్టివ్గా ఉండి మాకు సపోర్టివ్గా అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఈ మీడియా మిత్రులు అవ్వచ్చు, పట్టణ ప్రజలు అవ్వచ్చు, ముఖ్యంగా మా పేరెంట్స్, స్కూల్ పేరెంట్స్, ఇది ఒక ఫ్యామిలీ లాగా రన్ అవుతున్న స్కూలే కానీ వాళ్ళని పేరెంట్స్ అని ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సపోర్ట్ అంతా చాలా 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 అభినందనీయం, హర్షణీయం. కాబట్టి ఇక ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయటానికి వీరే దోహదపడతారేమో అనిపించే అంత ఉత్సాహంగా మా పేరెంట్స్ అందరూ కూడా ముందుకు రావడం, నేను అనుకున్న ఆలోచనలకి వారు కూడా సహాయ సహకారాలు అందించడం, నా ఆలోచనలకు తగ్గట్టుగా వాళ్ళు కూడా సపోర్టివ్గా ఉండటం వల్ల ఇవన్నీ సాధించగలుగుతున్నామేమో అనిపిస్తుంది. ముందు మీ భవిష్యత్ తరాలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్తో ఈ నాగార్జున సాగర్లో ద న్యూ స్టాండర్డ్ స్కూలు ఒక స్థాయిలో చూడాలనే తపంతో, తాపత్రయంతో ఈ పిల్లలకి మంచి క్వాలిటీ విద్య అందివ్వాలనే తాపత్రయంతో ముందుకు నడుస్తానని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. నేను ఈ స్కూల్కి కరస్పాండెంట్గా ఇంకా ఏదో చేయాలనే తాపత్రయంతో ఉన్నాను. దీనికి పట్టణ ప్రజలు, అలాగే మీడియా మిత్రులు, నా పేరెంట్సు, మా స్టాండర్డ్ స్కూల్ ఫ్యామిలీ, మా స్టాఫ్ వీరందరి సపోర్టు నాకు అవసరం కాబట్టి వీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ, ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ సెలవు.